ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షం వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయితే ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన కామెంట్ చేశారు. అయితే ఇలాంటి టీమ్ గనక నాకు ముందు ఉండి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి కూడా వచ్చేవాడిని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మరి దేన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఒకప్పుడు 'ఖుషి' టైంలో గానీ, ఆ టైంలో అసలు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు, అప్పట్లో యూత్ ఎంతమంది ఆయనకి అట్రాక్ట్ అయ్యారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. మళ్ళీ ఎప్పుడో 'గబ్బర్ సింగ్' దాకా మళ్ళీ ఊపు లేదనమాట. మధ్యలో 'జల్సా' అని ఒక హిట్ తప్ప దాదాపు 10 ఏళ్ళు హిట్ అయితే లేదు. సో మరి 'గబ్బర్ సింగ్', 'అత్తారింటి దారి' తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ల వరకు అసలు ఇప్పటికి 'అత్తారింటి దారి' తర్వాత మళ్ళీ హిట్ అనే మాట కూడా మర్చిపోయారనమాట. మధ్యలో లాక్డౌన్లు రావడం ఏదన్నా కానీ చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ పుష్కరం అయిపోయిందని చెప్పొచ్చు 'అత్తారింటి దారి' వచ్చి. మరి ఇంకా ఒక మంచి హిట్ కోసం అయితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సో మరి ఏదన్నా సినిమా చేస్తుంటే దాంట్లో ఆయన ఎక్కువ రోజులు గడపలేకపోవడం కానీ, లేదంటే ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం కానీ అవ్వడం వల్ల దాని విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లైంట్స్ వచ్చి ఏదో రకంగా సినిమాలు మిస్ఫెయిల్ అవుతున్నాయి అనమాట. మరి ఇప్పుడు ఓజీకి మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ ఆయన తీసుకొచ్చిన స్క్రిప్ట్ కానీ, ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారు తక్కువ డేట్స్ ఇచ్చినా కానీ చాలా బాగా డిజైన్ అయితే చేశారనమాట సినిమాని. సో కథ చెప్పినప్పుడే ఇంప్రెస్ చేశారు. త్రివిక్రమ్ గారు ఆయన సజెస్ట్ చేశారంట. సో సుజిత్ అన్న కొత్త డైరెక్టర్ వచ్చాడు, సాహో తీసాడు, ఒకసారి చూడండి బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారంట. అయితే ఇప్పుడు సుజిత్, తమను, అలాగే ఈ సినిమాకి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ సినిమాకి డీఓపీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా నన్ను చాలా ఇబ్బంది పెట్టకుండా పని చేయించారు. సినిమా అవుట్పుట్ మటుకి చాలా ఎరగదీశారనమాట. అలాగే మ్యూజిక్ కానీ, హీరోయిన్ గారు కానీ, యాక్టర్స్ కానీ అందరూ కూడా. ఇలాంటి టీం నాకు ఆ టైం నుంచి ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇంత నాకు అంటే నా ఆలోచనల తాలూకు వీళ్ళు అర్థం చేసుకుని, సో ఎట్లాంటి సినిమా తీయాలనేది సుజిత్ చాలా మంచి టీంతో వచ్చాడు. సో ఇలాంటి టీం నాకు ముందు నుంచి ఉండుంటే అసలు ఇలాంటి ఫెయిల్యూర్లు అయ్యేవి కాదు. సో నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని థాట్స్ ఉండేది, సినిమాల్లోనే బిజీగా ఉండిపోయాను అన్నట్టుగా ఆయన మాట్లాడారనమాట. సో మరి ఓజీ టీము ఆయనకి ఎంత హెల్ప్ చేసింది, ఆయన ఎంత బాగా చూసుకున్నారు. సో ఇంకా దానయ్య గారు అయితే చెప్పక్కర్లేదు, ఎంత అంటే అంత వెనకాడకుండా ఖర్చు పెట్టడం కానీ, సో ఏదైనా కానీ అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి పేరున అయితే నిన్న చెప్పడం జరిగింది. సో మరి ఈ సినిమాలో ఆయన్ని ఎంతగానో ద్వేషిస్తున్న ప్రకాష్ రాజ్ గారిని కూడా పెట్టుకోవడం మరి అందరికి ఆశ్చర్యం కలిగించింది. మరి ఆయన రోల్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో ఏంటనే దానికోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు.